శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధ పాడ్యమి రోజు నుండి రాజశ్యామలాదేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. అంతేకాకుండా మన నర్సంపేటలో నూతనంగా నిర్మించినటువంటి దశ మహావిద్యలలో ఒక దేవత అయినటువంటి రాజశ్యామలాదేవి యొక్క ప్రథమ వార్షికోత్సవాలు కూడా నిర్వహించబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే దశ మహావిద్యలకు సంబంధించిన దేవాలయాలు 2 మాత్రమే ఉన్నాయండి. అందులో మన నర్సంపేటలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి ఆలయం ఒకటి కావడం మన నర్సంపేట ప్రజలు చేసుకున్న అదృష్టము. ఆ భాగ్యాన్ని కల్పించిన శ్రీ వెన్నపల్లి నిశాంత్ శర్మ అయ్యగారికి ఎంతో రుణపడి ఉన్నామండి. అయ్యగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం. దశ మహావిద్యలలో ఒక దేవత అయినటువంటి రాజశ్యామలాదేవి అమ్మవారు, అలాగే శ్రీ నాగామృత శివలింగేశ్వర పంచాయతన ఆలయంలో 9 రోజుల పాటు అమ్మవారి అలంకరణతో పూజలు అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారండి. ఈ నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 2025 1వ నెల 30వ తారీఖు అనేది స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడు ముగుస్తాయి అంటే ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు అనేది ముగుస్తాయండి. మనకు దసరా నవరాత్రులు ఎలా మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో మనకు అమ్మవారు ఎలా దర్శనమిస్తుందో, అలాగే ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో పూజలు అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తారండి. అంటే 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి మన నర్సంపేటలో రాజశ్యామలాదేవి అమ్మవారి దేవాలయంలో. ఈ నవరాత్రులనే శ్యామలాదేవి నవరాత్రులు, అలాగే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో మనకు దర్శనమిస్తుందండి. ఆ అలంకరణలో ఏ రోజు ఏ అలంకరణతో మనకు అమ్మవారు దర్శనమిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు 30వ తారీఖు. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి లఘశ్యామలాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుందండి. అంటే కాళికాదేవి రూపంలో మనము అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. రెండవ రోజు 31వ తారీఖు అండి. వాగ్వాదిని శ్యామలాదేవి అవతారంలో మనకు అమ్మవారు దర్శనం అనేది ఇస్తుంది. అంటే తారామాతగా మనకు దర్శనం అనేది ఇస్తుంది. మనకు నవరాత్రుల్లో 3వ రోజు ఫిబ్రవరి 1వ తారీఖు అవుతుంది. ఆ రోజు వచ్చేసి నకుల శ్యామలాదేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. అంటే త్రిపుర సుందరిగా మనకు దర్శనం అనేది ఇస్తుందండి. అలాగే 4వ రోజు, ఆ రోజు తారీఖు వచ్చేసి 2వ తారీఖు అవుతుందండి. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి హాసంతి శ్యామలాదేవి అవతారం అండి. అంటే మనకు శ్రీ భువనేశ్వరిగా అమ్మవారు అలంకరణ అనేది ఉంటుందండి. అలాగే 5వ రోజు, ఆ రోజు తారీఖు వచ్చేసి 3వ తారీఖు అండి. అంటే ఫిబ్రవరి నెల 3వ తారీఖు. ఆ రోజు అమ్మవారి అలంకరణ సర్వసిద్ధి మాతంగి దేవిగా, అంటే చిన్నమస్తాదేవి అమ్మవారి అలంకరణ అనేది ఉంటుందండి. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం కూడా ఈరోజు నిర్వహిస్తారు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ నవరాత్రుల్లో మనకు 6వ రోజు, ఆ రోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 4వ తారీఖు అండి. ఆ రోజు మనకు అమ్మవారి అలంకరణ వచ్చేసి వ్యాస మాతాంగిగా అమ్మవారి అలంకరణ అనేది ఉంటుంది. అంటే త్రిపుర భైరవిగా మనకు అలంకరణ అనేది ఉంటుందండి. అలాగే మనకు 7వ రోజు, ఆ రోజు ఫిబ్రవరి 5వ తారీఖు అండి. ఆ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శాటిక శ్యామల అవతారం అండి. అంటే ధూమవతిగా అమ్మవారు మనకు అలంకరణలో దర్శనం అనేది ఇస్తుంది. నవరాత్రుల్లో 8వ రోజు, ఆ రోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 6వ తారీఖు అవుతుందండి. ఆ రోజు అమ్మవారి అలంకరణ సుఖ శ్యామలాదేవిగా అమ్మవారి అవతారం అనేది ఉంటుంది. అంటే బగులాముఖి అవతారంలో మనకు దర్శనం అనేది ఇస్తుందండి. అలాగే 9వ రోజు, అలాగే లాస్ట్ రోజు శరన్నవరాత్రుల్లో లాస్ట్ రోజు మనకు ఆ రోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 7వ తారీఖు అవుతుందండి. ఈ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి రాజమాతాంగి రాజశ్యామల అవతారంలో మనకు దర్శనం అనేది ఇస్తుందండి. అంటే కమలాదేవిగా మనకు దర్శనం అనేది ఇస్తుందన్నమాట. ఈ నవరాత్రుల్లో మనకు అమ్మవారిని పూజించడం వలన మనకు ఎటువంటి సమస్యలున్నా కూడా తీరుతాయండి. అంటే మనకు రాజాధికారం, విద్య కానీ, కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలున్నా కూడా మనకు అమ్మవారు త్వరగా సిద్ధించే మార్గం అనేది చూపిస్తుందండి. అంత మహిమగల రాజశ్యామలాదేవి ఆలయం మన నర్సంపేటలో ఉండడం మన అదృష్టం అండి. అంత గొప్పగా నిర్వహించే ఈ నవరాత్రుల్లో మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం.
శ్రీ మాతాంగి రాజశ్యామల నాగామృత శివలింగేశ్వర పంచాయతన ఆలయము మనకు ఈ నవరాత్రులు వస్తే మనకు సంవత్సరం అనేది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇంత శక్తివంతమైన శరన్నవరాత్రుల పూజా కార్యక్రమంలో మీరు కూడా పూజ చేయించుకోవాలనుకుంటే ముందే బుక్ చేసుకోగలరు. ఇంకా పూర్తి సమాచారం కావాలి అంటే పైన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేవారు శ్రీ వెన్నపల్లి నిశాంతి శర్మ అవధాని గారండి. ఇంత మహిమగల తల్లి యొక్క నవరాత్రుల్లో మనం కూడా అమ్మవారి సేవ చేసి అమ్మవారి కృపకు పాత్రులవుదాం. శ్రీమాత్రే నమః.